ఇన్స్పైర్ అవుతాం అంతే, కాపీ కొట్టం. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ మామూలు అలా ఒక ప్రిన్సెస్కిను. ఎందుకంటే వెంకటేష్ గారితో మేము చేస్తాం ముందు నువ్వు నాకు నచ్చేదంతా మంచి ఎంటర్టైనింగ్గా అంతా చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి ఏదో కొత్త కథ చేయాలి. సో దాని కంటిన్యూషన్ పెళ్ళికాని ప్రసాద్ అదే క్యారెక్టర్, నువ్వు నాకు నచ్చే తర్వాత మనం ఇంకోటి ఏదో డిఫరెంట్గా చేయాలి. అందుకని ఒక ఐడియాగా ఒక ప్రిన్సెస్ ఇది ఇట్లా అనుకుని రోమనాల్డే అనుకుని దాన్ని అలాంటి ఒక కాన్సెప్ట్, కథ వేరు, జస్ట్ అలా ఓన్లీ బిట్వీన్ ఎ కామన్ మ్యాన్ అండ్ ఎ ప్రిన్సెస్ అలా చేసుకుంటూ వెళ్ళాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లవ్ స్టోరీ కంటే ముందు కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ చాలా నా ఫీలింగ్. రైట్ 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 క్యారెక్టర్లో ఉండాలి, కామెడీ కానీ రొమాన్స్ కానీ. ఇంతకీ ఆవిడ అడ్వాన్స్ ఎప్పుడు తీసుకుంది సార్? అది తర్వాత రావట్లా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతానండి, వన్ ఫైనల్, ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ ఫైనల్ వర్డ్ విత్ హర్, తర్వాత వదిలేద్దాం. లేదు భాస్కర్ కుదరట్లేదు, 3 నెలలు అయిపోయింది, మరి మనం అన్నాళ్ళు వెయిట్ చేస్తాం వెంకటేష్ గారి డేట్స్. అప్పుడు చివరికి ముంబై వెళ్ళి ఒకసారి రమ్మని చెప్తే వచ్చింది తను హోటల్కి. అప్పుడు వేరే హీరోయిన్తో అగ్రిమెంట్కి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు అనమాట సురేష్ గారు కూడా. ఎవరో చెప్పనన్నారు కాబట్టి సోనాలి బెంద్రే, సోనాలి బెంద్రే. ఓకే ఓకే. నేనేం చెప్పానంటే సోనాలి నాకు చాలా ఇష్టం అండి, వెరీ ప్రొఫెషనల్ గర్ల్, వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్. కానీ మళ్ళీ ఇస్తారు కాదు, ఎందుకంటే ముందే చూసేసాము, నేనే మన్మధుల్లో చేసేసాను. అందుకని మళ్ళీ ఇస్తారు కొత్తగా ఉంటే బాగుంది. బట్ ఆల్రెడీ ఇక లేకపోతే అదే చాయిస్ అనుకున్నాను, తను కానీ ఒప్పుకోకపోతే. ఇప్పుడు నేను వెళ్ళి ఏంటి కెట్రినా వాట్స్ యువర్ ప్రాబ్లం, ఎంతో ఎక్సైట్ అయిపోయి కథ చెప్పినప్పుడు జంప్ రేటెడ్ యూ సెడ్ అబ్బా నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారా, చాలా సంతోషం, యూఆర్ సో ఎక్సైటెడ్. మరి ఏమైంది, వాట్స్ ఆల్ దిస్, నీకు ఏమన్నా పేమెంట్ గురించి ఏమన్నా ప్రాబ్లమా, షుడ్ ఐ టాక్ టు సురేష్ గారు? లేదు నాట్ పేమెంట్, నథింగ్. దెన్ టెల్ మీ ఎందుకు ఆగుతున్నావు అంటే ఐఎమ్ స్కేర్డ్ అని. వేర్ స్కేర్డ్ అంటే ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంది. ఓకే యు నో హిందీ అండ్ నో అంది. దెన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్, యూ డోంట్ నో హిందీ, యూ డోంట్ నో తెలుగు, అంతే కదా. ఎనీవే దట్స్ మై ప్రాబ్లం. అదే మనం చూద్దాం, 2 రోజులు నీకు నచ్చకపోతే వదిలేద్దాం. అప్పుడు ఓకే ఐఎమ్ ఇన్ 2 minds, లెట్స్ అంటే రెండు డ్రెస్సులు తెప్పించి 2 days రెండే 2 డ్రెస్సులు తీసుకుని వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ రెస్టారెంట్లో సీన్, వాట్ ఆర్ మై లైన్స్ టుడే అంది, నో లైన్స్. ఆ బుక్ చదువుతూ ఓన్లీ ఎక్స్ప్రెషన్. వెంకటేష్ గారు చెప్తుంటారు, నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో నీకు రోజు 3 మల్లెపూలు, వారానికి ఒకసారి సినిమా, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఊటీ, ఇవన్నీ చెప్తుంటాడు. ఈ అమ్మాయి ప్రిన్సెస్, ఆ అమ్మాయికి ఈయనన్ని పర్క్స్ చెప్తుంటే ఆ అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్లు ఇలా బుక్ చదువుకుని చూడాలి ఇంతే. 2వ రోజు కొంచెం కంఫర్టబుల్గా ఇఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దెన్ ఐఎమ్ ఫైన్ అంది, నాకేం ప్రాబ్లం లేదు. అలాంటి అమ్మాయి చివరికి వెళ్ళేసరికి క్లైమాక్స్ 3 పేజీల డైలాగ్స్ అవి మొత్తం నేర్చుకుని అప్పుడు నన్ను అంది, యూ హ్యావ్ చీటెడ్ మీ సార్, యూ టోల్డ్ మీ యూ నీడ్ నాట్ బై హార్ట్ ఆల్ దోస్ లైన్స్, నేను మేనేజ్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ అంతా అలాగే చేశారు, ఫస్ట్ చిన్న సీన్లు, డైలాగ్ లేని సీన్లు. ఇప్పుడు 3 పేజీలు ఇచ్చి నన్ను నేర్చుకోమంటున్నా. నన్ను నీకే పేరు వస్తుంది, నువ్వు చెప్పకపోతే నీ తల వెనకాల కెమెరా పెట్టి తీసేస్తా, నాకు పేరు వస్తుంది అంటే అమ్మమ్మ వద్దు, నాకు పేరు రాపోయిన పర్లే మీకు రాకూడదు అని వెళ్ళింది. అలా సరదా చెప్పున్నా సార్. డబ్బింగ్ సునీత గారు డబ్బింగ్ తను ఎక్కడ చెప్తుందండి, అసలు. అండ్ ఈవిడ నాకు బాగా సోనాలి బెంద్రేకి కానీ తనకు కానీ చాలా, సునీత గారు నాకు, సవితారెడ్డి అని ఆవిడ వీళ్ళందరికీ రిచా పల్లోడ్ వీళ్ళందరికీ అట్లా మేకప్ చేసేవాళ్ళం. అంటే ఏ గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ హూ ఆర్ వెరీ సిన్సియర్ మేక్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల అవ్వదండి, ఇంతమంది ఉండాలి. ఆ అమ్మాయి ఎంత పెర్ఫామ్ చేసినా కూడా ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే నేను డబ్బింగ్ అంతా దగ్గరుండే చెప్పిస్తాను. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఉచ్చారణ అండ్ నా వర్డ్స్ కానీ మాటలు, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి నేను దగ్గర నుంచి చెప్పిస్తాను. ఆల్ మై ఫిల్మ్ అంటే హీరోయిన్లకే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్. ఎందుకంటే మనం ఏం షూట్ చేసామో మనకే తెలుసు, అది రావాలంటే మనం దగ్గరుండి చేయించాలి. అట్లా వీళ్ళందరూ కలిసి కష్టపడితే ఒక కెట్రినా తయారైంది. కానీ
చేస్తాను. అసలు డాన్స్ అంటే ఏంటో తెలియదు తనకి, ఇండియన్ డాన్స్. అలాంటిది ఇప్పుడు ఎంత బాగా డాన్స్ చేస్తుంది. వెరీ హార్డ్ వర్కింగ్. సో కష్టపడితే చాలండి, ఎప్పుడోసారి వస్తుంది బ్రేక్. గ్రేట్ పాయింట్ సార్. అయితే మొత్తానికి వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ బికాస్ సార్ మీరు అన్నట్టుగా ఒక మంచి చక్కటి హాయిగా ఉండే అందరితో కలిసి చూసే సినిమా చూసి చాలా రోజులైంది. ఒకటి బాగా ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఆడియన్స్కి అనవసరం. యాక్చువల్లీ సినిమాలో అంతే ఖర్చు పెట్టి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, కష్టపడి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. కష్టం ఇంపార్టెంట్, ఖర్చు కాదు. అవును కదా సార్. బట్ రెండు ఉండే కల్కి గురించి మీ అభిప్రాయం ఏంటైతే? అంటే అది నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నాకు అన్నిట్లోకి నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఒక్క వల్గర్ వర్డ్ ఉండదు, ఒక్క వల్గారిటీ. కానీ ఈ రోజుల్లో ఏ సినిమాలో ఏ సీన్ వస్తుందని భయం వేస్తుంది. కొన్ని సినిమాలు చూస్తుంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే కొంచెం ఎంబారసింగ్ మూమెంట్స్ వస్తాయేమో అని భయంగా ఉంటుంది. అలా లేకుండా ఉంది కల్కి. దట్స్ ది ఫిల్మ్ స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్. విజువల్గా వండర్ఫుల్. ఇప్పుడు జార్జ్ లూకాస్ లాగా లార్జ్ క్యాన్వాస్ తీసుకుని తీశారు, మీకు స్టార్ వార్స్ లాంటిది. మనకి కొత్త విజువల్ అనమాట. యు ఆర్ ఓన్లీ సీయింగ్ దోస్ థింగ్స్ వెన్ యు ఆర్ లైక్ ఎ కిడ్ ఆ రోజుల్లో. తర్వాత మన తెలుగు సినిమాలకి అది రావటం అంటే చాలా మంచి పరిణామం. అండ్ నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఎటువంటి వల్గారిటీ లేదు, ఇది లేదు, క్లీన్గా ఉంది, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు. ఏదో చిన్న అందులో తప్పులు ఉన్నాయి, మహాభారతాలు రామాయణాలు అవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. అదే అదే డైరెక్టర్ సెన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ఇది ఇష్టం. యా ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ బేసికలీ. అందుకనే క్లీన్ ఫిల్మ్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే మనకి ఇంకా సంతోషం. ఓ వల్గర్ సినిమా కలెక్ట్ చేసిన దానికంటే క్లీన్ సినిమా కలెక్ట్ చేస్తాం. అలాంటివి కూడా చూసాంగా చాలా. బట్ సార్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు బాగా వాక్ స్వాతంత్రం లాగా దర్శకత్వ స్వాతంత్రంలో అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటున్నారు ఓపెన్గా. దట్ యూనో వీ బిలీవ్ దట్ ఈ సీన్ అవసరం, ఈ న్యూడిటీ అవసరం అని జస్టిఫై. బట్ నెవర్దలెస్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇప్పుడు చక్కగా తెలుగింటి ఆడియన్స్కి మీరు ఇస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. మీ దృష్టిలో చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, తరుణ్, ఇంకా మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరూ ఇంక్లూడింగ్ కమల్, హూ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్? అయ్యో హ్యాండ్సమ్ ఒకళ్ళు హ్యాండ్సమ్ ఒకళ్ళు కాదని చెప్పలేమండి. కాకపోతే మీకు మన్మధుడిలో ఆయన స్టైల్, అసలు మన్మధుడిలో నాగార్జున గారు ద బెస్ట్ ఇన్ హిజ్ ఎంటైర్ లుక్. హెయిర్ స్టైల్ కూడా భలే సెట్ మీరు అంటే ఒక లుక్ సెట్ చేశారు ఆయన. అసలు అంటే నాగార్జున గారిలో ఒక స్టైల్ ఆయన బాడీలోనే ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ దానికి టార్గెట్ చేసి స్క్రిప్టింగ్ చేసాం మేము, ఆయనకి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలని. అలాగే వెంకటేష్ గారు బయట ఎంత హ్యాండ్సమ్ ఉంటారు, ఫిజిక్, పర్సనాలిటీ. చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ చామ్, అంటే ఈ విల్ జస్ట్ ఆయన అంటే అక్కడికి వచ్చారని అంటే హీ విల్ బీ ది స్టార్ ఆఫ్ దట్ ప్లేస్. ఏ రూమ్కి వచ్చినా హీ విల్ డామినేట్ ది హోల్ అట్మాస్ఫియర్. మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తారు. అట్లా కావాలని చేయరు, బై హిమ్సెల్ఫ్. అంటే తెలియని వాళ్ళందరిలో ఒక అరిస్టోక్రసీ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ దట్. ఇక మిగతా వీళ్ళందరూ ఆల్ దీస్. తరుణ్ ఈజ్ అ వెరీ, ఆ రోజుల్లో వయసులో ఉన్నప్పుడు చాలా బబ్లీగా, చాలా ఇదిగా, అండ్ యూనో వెరీ ఎనర్జెటిక్. అసలు మీకు పాటల్లో డాన్స్ అది చూస్తే చాలా లవ్లీగా ఉంటాడు అనమాట, బాయ్ నెక్స్ట్. అలా వేణు, ఆ రోజుల్లో వేణు మంచి స్టైలిష్ సూట్స్, సాంగ్స్ అన్నీ చేసినప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చెప్పలేము. రామ్ ఎంత స్టైల్గా ఉంటాడు. మీనాక్షి సాంగ్ ఉంటుంది, ఒకసారి చూడండి తన స్టైల్ అంత చూడాలంటే. అట్లా ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళు నేను వాళ్ళ బెస్ట్ని బయటికి తీసుకురావడానికి నేను చూసేదల్లా వాళ్ళలో ఏముందో దాన్ని. నాగార్జున గారిలో మీకు ఆయన క్యారెక్టరైజేషన్లో ఆయన స్టైల్ అంతా కనిపిస్తుంది. అవును, ది వే వాక్స్, టాక్స్, ఎవరన్నా తిట్టినా చేసినా, మళ్ళీ సోఫిస్టికేషన్. అలా ఈయన వెంకటేష్ గారిలో ఈ సో రియల్, వెరీ రియల్. సో దట్స్ రైట్ వర్డ్, పర్ఫెక్ట్. హీ ఈజ్ వెరీ రియల్. హీ డజంట్ ట్రై టు షో ఆ స్టైలిష్ అదంతా ఏమీ లేదు. ఈ సో రియల్, యూ లవ్ హిమ్ సో మచ్. అట్లా చిరంజీవి గారు కొన్ని సీన్లు, ఆయన కామెడీ ఒకటి మంచి టైమింగ్ అయింది. అయితే మాస్ సినిమాలకి ఎక్కువ మ్యాచ్ అవుతుంది, ఇలాంటి క్లాస్ సినిమాకి మ్యాచ్ అవుతుందని నన్ను అడిగారు చాలామంది. అవి రెండు ట్రై చేశాను నేను బ్లెండ్ చేయడానికి. ఐ వాంటెడ్ టు ట్రై ఎ న్యూ బ్లెండ్. కొంతవరకు కుదిరింది, కొంతవరకు కుదరలా. అర్థమైంది అదే.